నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. రామ్ చరణ్పై ట్రోలింగ్, దిమ్మ తిరిగే క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్. ఇక్కడ ఈ ఫోటోలో ఇంచుమించు అందరూ బ్లాక్ డ్రెస్లే వేసుకున్నారు, కావాలని కావచ్చు. కాకపోతే అల్లు ఈయన మీద, రామ్ చరణ్ మీద ఎందుకు వచ్చినాయి ట్రోలింగ్లు, ఎందుకు వచ్చినాయి అంటే డిఫరెంట్. అందరూ బ్లాక్ అయినా రామ్ చరణ్ వేసుకున్న బ్లాక్ డ్రెస్సుకు విశిష్టత ఉన్నది. ఆయన అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాడు. దీక్షలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీకి రావడం సహేతుకం కాదు. ఆ అయ్యప్ప స్వామిని అవమానించినట్టు, ఆ మాల ధారణ చేసిన వాళ్ళని అవమానించినట్టు అని ట్రోలింగ్లు సోషల్ మీడియాలో మొదలైనవి. ఏంటి, ఎందుకు అలా వచ్చింది? ఇక్కడ మనం ఒక్కసారి అల్లు శిరీష్ పెళ్లి వేడుక సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో కనిపించిన రామ్ చరణ్ దగ్గరే బంధుత్వమే కదబ్బా, అతి దగ్గర వాళ్ళు కదా. మన పెళ్ళిళ్ళ, వివాహాది శుభకార్యాలల్లో అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు, ఆంజనేయ స్వామి దీక్ష, మాల ఏదైనా ఆంజనేయ స్వామి దీక్ష, ఇంకా వేరే దీక్షలు తీసుకున్న వాళ్ళు పెళ్ళికి వస్తలేరా? విజ్ చేసిపోతలేరా? భోజనం చేయరు అక్కడ, వాళ్ళ స్వాములు అక్కడే వండింది చేస్తారు. లేకుంటే వచ్చిన స్వాములకు సపరేట్గా వేరే భోజనం ఏర్పాటు, వేరే ప్రాంతంలో ఆ పెళ్లి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఓ పద్ధతి ఉంది కదా. అంత తెలిసి ఏంది ఇది? ఈయనను వాళ్ళ కుటుంబమే గొప్ప కుటుంబం, మెగాస్టార్ కుటుంబం. మంచి చెడులు అన్నీ తెలుసు వాళ్ళకి, విజ్ఞత తెలుసు వాళ్ళకి. అయ్యప్ప మాలలో ఉండి పార్టీకి ఎలా వచ్చారంటూ ట్రోలింగ్. అంటే ప్రతిదాన్ని ట్రోలింగ్ చేయడం కూడా భావ్యం కాదు, కొన్ని ఉంటాయి. మన నాగుబాబు ఏం చేసిండు? కోవా బన్ను తిన్నాడు, ఆయనను ప్రశంసించిండు. అవి కొంచెం అవాస్తవం ఉంటాయి, వాస్తవికత ఉండదు. దాన్ని ట్రోలింగ్ చేస్తే ఏం కాదు. కానీ ప్రతిదీ చేయడానికి కూడా మరి మనసు ఎట్లా వస్తుంది అబ్బా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, నిష్ఠతో కూడిన జీవన శైలికి ఆయన ఒక మారుపేరు. అయితే ఇటీవల అల్లు శిరీష్ పెళ్లి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక పార్టీకి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చరణ్పై ఊహించని విమర్శలు వ్యక్తమయ్యాయి. అయ్యప్ప స్వామి మాలలో ఉండి పార్టీకి ఎలా హాజరవుతారంటూ కొందరు నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. మాలను అవమానించారంటూ సాగిన ఈ ట్రోలింగ్పై తాజాగా అల్లు శిరీష్ స్పందిస్తూ విమర్శకుల నోళ్లు మూయించేలా అసలు విషయం బయటపెట్టింది. ఏం విషయం? రామ్ చరణ్తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆ రోజు అసలేం జరిగిందో శిరీష్ వివరంగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ పార్టీకి ఇంకా ప్రారంభం కాకముందే చరణ్ అక్కడికి చేరుకున్నారని, కేవలం విష్ చేయడానికి మాత్రమే ఆయన వచ్చారని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ మద్యం సేవించలేదని, చరణ్ కూడా అతిథిగా వచ్చి శుభాకాంక్షలు తెలిపి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయారని వివరించారు. అయ్యప్ప స్వామి అంటే చరణ్కు ఉన్న భక్తి శ్రద్ధలు వెలకట్టలేనివని, అటువంటి వ్యక్తి ఎప్పుడు మతపరమైన ఆచారాలకు భంగం కలిగించరని అన్నారు. వాస్తవం కదా, మరి టూ మచ్ కదండి. పెళ్లి వేడుకలకు ఇప్పుడు దీక్షలు ఉన్నవాళ్ళు పెళ్ళి అమ్మాయికి అబ్బాయికి అక్షంతలు వేసి బొకే ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి రారా? మరి టూ మచ్ కదా. ఒక సాంప్రదాయ కుటుంబం వాళ్ళది, వాళ్ళను ప్రతిదీ ట్రోల్ చేయడం అంటే అది భావ్యం కాదు. మీరేమంటారు ప్రేక్షకులారా? రామ్ చరణ్ మీద వచ్చినటువంటి ట్రోళ్ళు మంచి సాంప్రదాయమా కాదా? అన్నీ తెలిసిన వాళ్ళే కదా వాళ్ళు. వాళ్ళ గురించి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.